ఇప్పటికైనా నోరు విప్పి ఏం జరిగిందో చెప్పవయ్యా అంటూ తులసి తండ్రి శ్రీనివాస్ సిద్ధుని అడుగుతూ ఉంటే చెప్తానండి చెప్తాను. ఆ రోజు గుడిలో తాళిని దొంగతనం చేసింది నేనే. ఆ తాళిని తులసి మెడలో కట్టింది నేనే. మనసా వాచా కర్మన తులసి నా భార్య అని నేను బలంగా నమ్ముతున్నాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో తులసి శబాష్, అయితే నేనొచ్చి చెప్పేంత వరకు ఈ విషయం నీకు గుర్తు రాలేదన్నమాట. శబాష్, పొలిటీషియన్ కొడుకు అని అనిపించుకున్నావు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అప్పుడు శ్రీనివాస్, అంటే నా కూతురు మెడలో తాళి కట్టింది కాక దాని జీవితాన్ని నాశనం చేయడం కోసం ఇప్పుడు ఈ పొలిటీషియన్ కూతుర్ని నీ రాజకీయ జీవితం కోసం రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మునుస్వామి నా కూతుర్ని రెండో పెళ్లి చేసుకొని మోసం చేయాలనుకున్నావా అని చెప్పి మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో కనిష్క, నాన్న ప్లీజ్ నాన్న, ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు, నిజం కాదు నాన్న అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. తులసి, నన్ను క్షమించు తులసి, ఆ రోజు గుడిలో నీ మెడలో తాళి కట్టడానికి నాకు ఎన్ని కారణాలు ఉన్నాయో ఈరోజు ఆ నిజాన్ని బయట పెట్టలేకపోవడానికి కూడా నాకు అన్ని కారణాలున్నాయి, దయచేసి అర్థం చేసుకో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో తులసి, నువ్వు నా మెడలో ఈ తాళిని బలవంతంగా కట్టినంత మాత్రాన నా భర్తవి అయిపోతానని అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే ఇప్పుడే ఈ తాళిని తెంచి నీ మొక్కన విసిరి కొట్టగలను, కానీ మా అమ్మ నన్ను పెంచిన విధానం వల్ల నేను ఆ పని చేయలేకపోతున్నాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికీ నాకు భర్తవి కాలేవో అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. సంతోష్ మీడియా వాళ్ళను పిలిపించడంతో మీడియా వాళ్ళు అక్కడికి వస్తారు. అప్పుడు సంతోష్ వాళ్ళతో, ఆ రోజు గుడిలో పోయిన తాళిని ఈ బసవరాజు కొడుకు సిద్ధునే మాయం చేశాడు, ఆ తాళిని బలవంతంగా మా చెల్లెలి మెడలో కట్టాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మీడియా వాళ్ళు బసవరాజుని అడుగుతూ ఉంటారు. దాంతో బసవరాజు, రేపు ఉదయం ప్రెస్ మీట్ పెడతాము, మీ ప్రశ్నలన్నిటికీ అప్పుడే సమాధానం చెప్తామని అంటూ ఉంటాడు. తులసి, ఒక్కసారి నేను చెప్పేది విను, నన్ను అర్థం చేసుకొని సిద్ధు వెళ్ళిపోతున్న తులసి చెయ్యి పట్టుకుంటాడు. దాంతో చీ అంటూ తులసి సిద్ధుని చీ కొట్టి నా చెయ్యి వదులు అంటూ పదండి నాన్న వెళ్దామంటూ జానుని తన తల్లిదండ్రుల్ని అన్నయ్యల్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కనిష్క, నాన్న ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు, సిద్ధు ఎటువంటి తప్పు చేయలేదు నాన్న, నాకు సిద్ధునే కావాలి అని అంటూ ఉంటే, సరే రేపు ప్రెస్ మీట్ ఉంది కదా, అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను, అది కూడా కేవలం నీకోసమే అని మునుస్వామి అంటూ ఉంటాడు. మరో పక్క బసవరాజు సిద్ధు చేతులు పట్టుకొని, రే సిద్ధు, ఎన్నో ఏళ్ళుగా నేను ఎమ్మెల్సీ పదవి కోసం అని చెప్పి ఎదురు చూస్తున్నాను, కానీ నీ వల్ల నా పదవి పోయే పరిస్థితి ఏర్పడింది. 60 ఏళ్ళ నా కలరా నువ్వు చేసిన ఈ ఒక్క పని వల్ల నా రాజకీయ భవిష్యత్ అంతా కూడా నాశనం అయిపోతుంది. దయచేసి రేపు ప్రెస్ మీట్లో అయినా ఆ వీడియో అంతా కూడా ఫేక్ అని మార్ఫింగ్ చేశారని అబద్ధం చెప్పురా, నా పరువుని కాపాడు అని బసవరాజు సిద్ధుని బతిమలాడతాడు. దాంతో సిద్ధు, అలాగే నాన్న, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పడంతో కనిష్క ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే ప్రెస్ వాళ్ళు వస్తారు. ఇకప్పుడు నిన్న మీడియాలో మా మీద లేనిపోని నిందలన్నీ కూడా వేస్తారు, వాటన్నిటికీ ఇప్పుడు నా కొడుకు సిద్ధు సమాధానం చెప్తాడు అని బసవరాజు అంటూ ఉంటాడు. దాంతో సిద్ధు, నిన్న నా గురించి మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని అంటూ ఉంటే, అంటే అమ్మవారి తాళిని దొంగతనం చేసింది మీరు కదా అని రిపోర్టర్స్ అడుగుతూ ఉంటారు. దాంతో అమ్మవారి తాళిని దొంగతనం చేసింది నేనే, ఆ తాళిని తులసికి తెలియకుండా తన మెడలో కట్టింది కూడా నేనే, కానీ అది నా దృష్టిలో తప్పు కాదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా తులసి నా భార్య అని, తనని ప్రాణంగా ప్రేమించానని సిద్ధు మీడియా ముందు చెప్పడంతో బసవరాజు, కనిష్క, మునుస్వామి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.